నమస్తే. నమస్తే సార్. ఈ ఇంటర్వ్యూ మొదలెట్టే ముందు మీ గురించి వచ్చిన 2 కంప్లైంట్స్. అంటే నేను బయటెక్కడ వెళ్ళి మీ టాపిక్ ఎప్పుడు తీసుకొచ్చినా సరే 2 కంప్లైంట్స్ అయితే చెప్తారు. చెప్పండి సార్. ఒకటి తెలుసు అనుకుంటున్నా. చెప్పండి సార్. మీ గురించి స్టార్ట్ చేద్దాం. ఎక్కువ టైం తీసుకుంటున్నాను రైట్, సినిమాలో. రైట్. రెండోది ఏంటి చెప్పండి మీరు. రెండోది గెస్ చేయలేరా? లేదు. గెస్ చేయొచ్చు మీరు. చెప్పండి. నందిని రెడ్డికి ఇండస్ట్రీలో ఇంతమంది తెలుసు, ఇంతమంది హీరోలు తెలుసు. ఏ హీరో దగ్గరికి వెళ్ళినా నాకు నందిని రెడ్డి బాగా తెలుసు, క్లోజ్, జాంజిగురు, జబ్బాలు ఇలా మాట్లాడుకుంటారు. ఎందుకు వీళ్ళ దగ్గరికి వెళ్ళదు నందిని రెడ్డి? ఈగో అడ్డొస్తుందా? ఈగో కాదు సార్. వాళ్ళు హీరోలు ప్రతిసారి ఒక ఫేజ్ లో ఉంటారు సార్. మనకు నాకు కథ రాయడానికి నాకు ఆల్మోస్ట్ 6 to 7 months పడుతుంది. అది రాసేసి నేను తీసుకెళ్లే లోపు వాళ్ళు చాలా మంది చాలా ఫేజెస్ లో ఉంటారు. ఆ టైంకి ఏదో ఇది కావాలన్నా, యాక్షన్ కావాలన్నా, ఇది కావాలన్నా, లాస్ట్ చేసిన కార్తికేయ ఇలాంటి సినిమా కావాలన్నా, ఏదో ఒక ఫేజ్ ఉంటది. అక్కడ ఎక్కడో అవన్నీ కలవాలి సార్. లేదంటే నేను పని కట్టుకొని ఒక 2 years నుంచి నేను హీరోతో సినిమా చేయాలి అని ఫిక్స్ చేసుకొని వెళ్ళాలి. అలా ఎందుకు ఫిక్స్ చేసుకోవాలి? నేను కొత్త కథ చెప్పాలని నా ప్రయత్నం. కథ హీరో అనుకుంటాను నేను. సో మేబీ అక్కడే ఒక చిన్న మిస్ మ్యాచ్ అవుతుంది అనుకుంటా. మేబీ అవి మీరు ఫలానా హీరో కోసం రాయాలి అని అనుకుని, ఆర్ అట్లీస్ట్ ఒక 3-4 హీరోస్ మైండ్లో పెట్టుకొని వీళ్ళ కోసం ఒక కథ రాయాలి అని అనుకుని రాస్తే అవుతుందేమో. ఇట్స్ అనదర్ అప్రోచ్ అంతే. అది ట్రై చేయలేదు అంతే. ఈగో ఏం లేదు సార్. ఈగో ఏముంది సార్? అది తెలిసి 2 ప్రశ్నలకి ఒకే ఆన్సర్ చెప్పేసినట్టున్నారు మీరు. అంతే అంతే. నాకు ఇంత టైం కావాలి. ఎందుకు సార్? అసలు ఈగో ఏం లేదు సార్. నా కథలు హీరోయిన్లు రిజెక్ట్ చేయలేదా? వాళ్ళు కూడా రిజెక్ట్ చేస్తారు. ఎవరైనా చేస్తారు. పెద్ద యాక్టర్లు, చిన్న యాక్టర్లు, క్యారెక్టర్ యాక్టర్స్ కూడా రిజెక్ట్ చేస్తారు చాలా సార్లు. సో కథ చెప్పడం నా నైజం. వాళ్ళకి నచ్చిందా నచ్చకపోవడం అనేది చెప్పేది వాళ్ళ రైట్. సో అంతే, అంతకంటే ఏముంది. అండ్ పైగా రిజెక్షన్ అంటే వాళ్ళకి అది ఆ టైం వద్దు, అంతే కదా సార్. అంతకంటే ఏముంది. ప్లస్ చాలా సార్లు వాళ్ళు చెప్పిన ఒక పాయింట్ వల్ల నా కథ బెటర్ అవుతుంది. అవును. సో కొన్ని సార్లు ఏమవుతుందంటే రైటర్స్ దగ్గర ఉన్న హ్యాబిట్ ఏంటంటే, మనమే చాలా తోపు కథ రాసాం, అసలు అదిరిపోద్ది, ఏ హీరోయిన్ పడిపోవాల్సిందే అని చెప్పి ఒక మైండ్ సెట్ వెళ్తాం. నాకు అస్సలు లేదు. రెండోది ఒకటి ఉంటుంది, మన ఇంత సరిపోతుందా కాదు చెప్పిన తర్వాత, మన కథ చెప్పిన తర్వాత హీరో కానీ మీరు అన్నట్టు రిజెక్షన్ వచ్చిన తర్వాత మనం ఇంత బలహీనమైన కథ రాసామా అని మనం ఒకసారి రీచెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కరెక్ట్. ఈ రెండిట్లో ఏది ఎక్కువ సార్లు జరిగింది? రెండోదే. నేను వెళ్ళినప్పుడు తోపు కదా అని అనుకునేది ఉండదు. నాకు చాలా సెల్ఫ్ డౌట్ ఉంటుంది సార్. నాకు చాలా ఎక్కువ సెల్ఫ్ డౌట్ ఉంటుంది. మధ్యలో లేదు నువ్వు బాగానే చేస్తున్నావు నేను చెప్పుకోవాలి. సో చాలా సెల్ఫ్ డౌట్ ఉన్న పర్సన్ నేను. సో ఎస్పెషల్లీ హీరో దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే డెఫినెట్గా వీడికి నచ్చదు అనే మైండ్ సెట్ తోనే వెళ్తాను. నచ్చదు ఏదో నేను నాకున్న దాని ఎక్స్పీరియన్స్ ని బట్టో ఏమో నచ్చకపోవచ్చు వాళ్ళకి అనేది ఉంటది. ఒక చిన్న ఉందేమో, మీరు ఇప్పుడు అడుగుతుంటే అనుకుంటున్నాను నేను. నా చిన్న కాన్ఫిడెన్స్ కొడేస్తాం అన్న దాంతో అయితే వెళ్ళను. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై స్టోరీ ఆల్వేస్. నేను బాగానే చెప్తాను సార్ కథ చెప్పేటప్పుడు. మంచి ఇంట్రెస్టింగ్గా చెప్తాను నేను. సో ఆ కథ నాకు నచ్చినప్పుడు నేను చాలా బాగా చెప్తాను. సో నాకు ఆ కథ మీద ప్రేమ ఉంటుంది. సో ఆ కథ బాగా చెప్తాను. వాళ్ళకి నచ్చుతా లేదా అని నన్ను అడిగితే వెళ్ళే ముందు నాకు తెలియదు అంటాను అంతే. ఏ హీరో లేదంటే ఏ ఆర్టిస్ట్ మీ కాన్ఫిడెన్స్ మొత్తాన్ని కిల్ చేశాడు? అట్లేం లేదు. అలా లేదు. అంటే మీతో చాలా మందికి ర్యాప్ ఉంది కదా, ఉన్నది ఉన్నట్టు చెప్పేసి కాన్ఫిడెన్స్ కిల్ చేసి నేను అంత స్పేస్ ఎవరికి ఇవ్వను. లేదు, కాన్ఫిడెన్స్ కిల్ చేస్తే నేను ఫిల్మ్ మేకర్ అవ్వకూడదు. బికాస్ ఐఎమ్ పుట్టింగ్ మై ప్రోడక్ట్ అవుట్ ఫర్ రిజెక్షన్ ఎవ్రీ ఫ్రైడే. ఏమాడినా సార్, మోస్ట్ ఎక్స్పోజ్ ప్రొఫెషన్ ఇది. ప్రతి ఫ్రైడే నేను వెళ్ళి నుంచుని, బాబు సరే ఏమైనా రాళ్ళు ఉంటే ఇసిరండి అని నుంచుంటున్నాను నేను అక్కడ. నేను అప్పుడు ఫిల్మ్ మేకర్ అవ్వకూడదు కదా సార్. ఏ రాడ్ ఎక్కువ బాగా తగిలింది మీకు తెలిసిందే కదా సార్. జబర్దస్త్ అనే రాడ్, అది పడాల్సిన రాడ్డే, నాకు నేను కొట్టుకోవాల్సిన రాడ్ అది. అదే ఎక్కువ. కానీ చాలా మిమ్మల్ని బాగా వెనక్కలాగినట్టుంది కదా సినిమా. అంటే ఇట్లా వెళ్ళి టప్ అని ఎక్కడ పడ్డాం, మళ్ళీ స్టార్టింగ్ కళ్యాణ వైభవమే వాజ్ అగైన్ రీస్టార్ట్ అంతే. మంచిదే కదా సార్, కెరియర్ బిగినింగ్ లోనే జరగటం. మంచి మట్టుకాయ పడింది. సో ఇంకా ఆ తర్వాత తప్పులు జరుగుతాయేమో కానీ మనం ఎంచుకున్న తప్పులన్నా చేయాలి తెలిసి. లైక్ డిఫరెన్స్ బిట్వీన్ దట్ ఫిల్మ్ అండ్ అలా మొదలైంది అన్ని మంచి రకం లేస్. అన్ని మంచి రకంలో ఆల్సో
వాజ్ నాట్, బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అన్ని మనిషి ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ జబర్దస్త్. అన్ని మనిషి శకునంలో మీకు ఆ ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు, ప్లస్ కథలో తప్పు ఉంది డెఫినెట్గా, బట్ దెర్ ఆర్ మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ అబౌట్ దట్ ఫిల్మ్. సో ఒక రైటర్గా నేను ఎక్కడ ఫెయిల్ అయ్యానంటే కథలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ నేను కరెక్ట్గా సెటిల్ చేయలేదు. ఇది ప్రాబ్లం, ఇది జరగకపోతే ఈ కథ ఉండదు అనేది నేను అది క్లియర్గా చెప్పలేకపోయాను, అది నా ఫెయిలియర్. బట్ అదర్వైజ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్, బ్యూటిఫుల్ క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్, క్లైమాక్స్ ఇస్ వెరీ గుడ్. ఆర్టిస్టుల్ని ఫ్రేమ్ లో చూస్తేనే ఒక హాయ్ ఇచ్చే సినిమా. అండ్ ఇప్పటికీ చాలా మంది వచ్చి చెప్తూ ఉంటారు మాకు చాలా ఇష్టం అండి ఆ సినిమా అని. సో ఎక్కడో ఒక తక్కువ ఆడియన్స్ కి రీచ్ అయినా, లేకుంటే థియేటర్ కి రాని ఆడియన్స్ కి రీచ్ అయినా రీచ్ అయ్యింది, అది దాని పని అది చేసింది. సో ఇట్స్ ఫిల్మ్ దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. సో యా, దెబ్బలు తగులుతూ ఉంటాయి, మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. మీరు ఇందాక ఈ ఆన్సర్ చెప్పేటప్పుడు మాట చెప్పారు, ఆ ఆడియన్స్ థియేటర్ రావట్లేదు అన్నది నిజానికి చాలా పెద్ద స్టేట్మెంట్ అది. అవును సార్. యాక్చువల్లీ ఆడియన్స్ థియేటర్ రావట్లేదు అంటే అలాంటి కథ మనం చెప్పలేం కదా. లేదు సార్, అలాంటి కథని వాళ్లకు ఎక్సైట్ అయ్యే పాయింట్ లో చెప్పాలి. రైట్, అంతే. నేను అంత ఎక్సైటింగ్ వేలో చెప్పలేదు ఆ కథని, కరెక్ట్ గా చెప్పలేదు వాళ్ళకి. సో వాళ్ళకి ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసే వేలో చెప్పాలి, అదే ఈ ప్రయత్నం సార్. ఆ ఆడియన్స్ రావాలి. మీకు నచ్చే నా టైప్ ఆఫ్ కథను కూడా ఇంకొక కొంచెం ఎక్సైటింగ్ వేలో చెప్తున్నాము, అది మా ఇంటి బంగారం. ఇప్పుడు ఒకవేళ అన్ని మంచి శకునములే స్క్రిప్ట్ మళ్ళీ ఇచ్చుంటే మీరు దాన్ని ఇంకో రకంగా తీస్తారేమో. 100% సార్. ముందు కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటి, ఇప్పుడు వీళ్ళు పేరెంట్స్ బ్యాడ్ వాళ్ళు కాదు, వాళ్ళు బ్యాడ్ వాళ్ళు కాదు. ఇప్పుడు పిల్లలు మారకపోతే ఏంటి, ఇప్పుడు ఈ కథ ఈ ఆన్సరే రాలేదండి, వాళ్ళ అబ్బాయి అక్కడే ఉంటాడు, ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం కథలో? ఏం లేదు, ఎవరెవరిని టార్చర్ పెట్టలేదు కదా. సో అది జరగనందుకు ఒక చాలా బ్యాడ్ విషయం జరగాలి. అయ్యో ఇది జరిగితే బాగుండు, హీరో హీరోయిన్ కలిసిపోతే బాగుండు, ఏదో ఒకటి ఒక ఫోకస్ కరెక్ట్ గా అక్కడ ఉండింటే ఇట్ వుడ్ హ్యావ్ హిట్ హోమ్ దట్ స్టోరీ. ఎంత చేసేది హిట్ అయ్యేదా, అది కాకపోతే ఆ కథలోని లోపం ఉండేది కాదు, కథ తప్పు జరిగేది కాదు. అదొక్కటి మేము మేబీ ఎక్కువ రోజులు దాంతో ట్రావెల్ అవ్వడం వల్ల ఏంటో ఎక్కువ ప్రేమ పెంచుకోవడం, క్యారెక్టర్స్ మీద ఎక్కువ ప్రేమ పెంచుకోవడం. నాకు ఫ్రెండ్ చెప్పారు, మీరు క్యారెక్టర్స్ మీద ఎంత వర్క్ చేశారు, ఒక్కొక్కరిది అంత డీటెయిల్డ్ గా ఉంటుంది, ఎక్స్పోజిషన్ ఎక్కువైపోయింది, కథలో కాన్ఫ్లిక్ట్ తక్కువైంది. తక్కువ ఇట్లా వెలిగింది అసలు. కాకపోతే లేట్ సినిమా బయటకు వచ్చేసిన తర్వాత అది స్క్రిప్ట్ దశలోనే చేసుకోవాల్సిన విషయం. నందిని రెడ్డి చూసిన సినిమాలకి, రాసుకున్న సినిమాలకి, తీస్తున్న సినిమాలకి ఈ మూడు పక్కన పెడితే ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుంది? చాలా డిఫరెన్స్, చాలా డిఫరెన్స్. అవునా? ఎలా డిస్క్రైబ్ చేస్తారు? అంటే నేను అన్ని రకాల సినిమాలు చూస్తాను సార్, మీరు చూస్తూనే ఉంటాను, నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. పక్కా కమర్షియల్ సినిమాలు కూడా వెళ్తాను, విజిల్ చేస్తాను, పేపర్లు చింపుతాను, గోల్ చేస్తాను, అన్ని చూస్తాను. కానీ అంత కమర్షియల్ సినిమా వచ్చిన తీలేనేమో. నేను రాసుకునేటప్పుడు నాకు క్యారెక్టర్స్ కొంచెం రియల్ లైఫ్కి దగ్గరలో ఉండాలి, కొట్టినా కూడా రియల్ లైఫ్ యాక్షన్కి దగ్గరలో ఉండాలి, రిలేటబుల్గా ఉండాలి. అంటే ఒక 20% డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ మరీ అట్లా నాకు ఉండదు. ఒక విలన్ ఇట్లా కూర్చొని ఒక 100 మంది వెనకాల కూర్చొని అని ఉండటం నేను ఎప్పుడు చూడలేదు అలాగే మనిషి. సో అలాంటి కొన్ని నాకు ఎక్కువ. మీరు చూస్తారు? నేను అదే అంటున్నాను, నేను ఆల్రెడీ నేను థియేటర్కి వెళ్తే ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమాకి నేను రెడీ, నేను ప్రిపేర్డ్, ఓహో ఇది అని చెప్పేసి. అంటే నాకు బిర్యానీ వండడం రాదేమో కానీ తింటాం ఇష్టం. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఎక్కడ బిర్యానీ బాగుంటది కూడా చెప్పండి. మీలాంటి డైరెక్టర్లకి క్లాస్ ముద్ర పడిపోతుంది, పడిపోయింది సార్, దాన్ని మళ్ళీ మనం బ్యాక్ చేయలేము. అంటే బయట ఏమనుకుంటారంటే మీరందరూ మాస్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు హిట్ అయిపోయిన తర్వాత అసలు ఈ సినిమా ఎలా హిట్ అయింది, హిట్ అవ్వకూడదే, ఇలాంటి సినిమాలు కూడా హిట్ అయిపోతే మనం అంటే ఈ మైండ్ సెట్ ఉంటుందా? లేదు సార్, మీరు నన్ను ఎన్నిసార్లు చూసారు పోస్ట్, నేను మాస్ సినిమాలకి వెళ్ళి చూసేసి థియేటర్లో చూసేసి నేను విజిల్ చేసేసి నేను పెట్టేస్తా ఉంటాను. అంటే నేను చేయలేని ఇంకొకటి చేస్తే నేను ఎంజాయ్ చేయలేనని కాదు సార్, అది నా మేకింగ్ టేస్ట్ కాదు. కానీ నేను చిన్నప్పటి నుంచి మాస్ సినిమాలు చూస్తూ పెరిగాను, నేను అది చేయలేకపోవచ్చు, కానీ నేను చూసి ఎంజాయ్ చేస్తాను. ఇప్పటికీ మన అనిల్ రావిపూడి గారు చేసే హ్యూమర్ నేను చేయలేను, కానీ ఇప్పటికీ ఆయన సినిమాలు చూసి నేను ఆయనకి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇవన్నీ జోకులు పంపుతూ ఉంటారు. ఇది పడి నవ్వాను. అదేంటి అది ఆయన సినిమా మదర్స్ అందరు ఎగిరెగిరి అంటారు చూడండి ఆ పిల్లల్ని, ఆ పటాస్. నేను లిటరల్ గా పడిపోయాను సార్, సీట్ నుంచి పడి నవ్వాను.
ఫోన్ చేశాను ఏంటి భయ ఇదని. సో నేను ఎంజాయ్ చేస్తాను, ఐఎమ్ ప్యూర్ ఆడియన్స్. నేను అన్ని రకాల సినిమాలు చూస్తాను, అన్ని రకాల భోజనం తింటాను, అన్ని రకాల సినిమాలు చూస్తాను. పోతే మీకు అన్ని వంటం వచ్చా అంటే రాదండి నాకు. ఇవి నేను బాగా వండుతాను, అవి చేస్తాను. కానీ ఒకసారి ట్రై చేద్దాం, ఒక మాస్ కమర్షియల్ సినిమా ఒకసారి ట్రై చేద్దాం, ఇదేనా? దిస్ ఇస్ మై స్టైల్ ఆఫ్ మాస్ కమర్షియల్ సినిమా. చూడండి నాకు ఆ గ్లిమ్స్ కానీ అవన్నీ చూస్తుంటే ఒక హీరోయిన్ కి ఒక భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంటే అలా ఉంటుంది అంతే. ఇట్ ఇస్ భాష ఫార్మాట్ విత్ ట్విస్ట్. అమ్మాయి కనుక భాషా ఫార్మాట్ లో వేస్తే ఏంటనేది తేడా. సో రాజ్ గారు నాకు ఈ లైన్ చెప్పిన వెంటనే ఇది ఒక ప్రాపర్ తెలుగు సినిమా, కమర్షియల్ సినిమా, మనం ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు దీంట్లో అని అనిపించింది అంతే. వేరే రాసిన కథలని ఓన్ చేసుకోవడం ఏమైనా ఇబ్బంది అవుతుందా మేకర్ కి? లేదండి. అంటే నాకు బౌండ్ స్క్రిప్ట్ అంటూ నా చేతిలో ఏం పెట్టలేదు. ఇది రాజ్ గారు స్ట్రక్చర్ ఉండింది, ఆయనకి ఐడియా ఉండింది, మెయిన్ క్యారెక్టర్ జర్నీ గురించి ఉండింది. స్క్రీన్ ప్లే వాళ్ళు స్టార్ట్ చేసే టైంకి నేను ఎంటర్ అయ్యాను. సో ఐ వాజ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ దట్ ప్రోసెస్ ఆల్సో. అంటే ఆ జర్నీతో పాటు ఉన్నాను కాబట్టి నాకు అట్లా ఏం ఇబ్బంది అనిపించలేదు. సమంత గారు యాజ్ యాక్టర్ పక్కన పెడితే మీరిద్దరు చాలా క్లోజ్ కదా. మీ కళ్ళ ముందు కనిపించే సమంత, కెమెరా ముందు కనిపించే సమంత, ఏంట వేరియేషన్? చాలా వేరియేషన్. అంటే ఆవిడ కెమెరా ముందు ఏమైనా చేయగలదు, మనం కెమెరా పక్కన ఉన్న సమంత చాలా నార్మల్ గా ఒక పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. కెమెరా ముందు మ్యాజిక్ అసలు సమంత, టోటల్ మ్యాజిక్. మీరు కామెడీ చూడండి, ఎమోషన్ చూడండి, అసలు ఆవిడ కామిక్ టైమింగ్ చాలా యూనిక్ ఉంటుంది. మీరు చాలా మొన్నే నేను చూస్తుంటే నేను చెప్పాను అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నాను తెలుసా మళ్ళీ నువ్వు కామెడీ ఇలా చేస్తుంటే స్క్రీన్ ముందు అని చెప్పాను దానికి. అండ్ ఇట్ వాజ్ నైస్. ఐ లిటరలీ ఐ థింక్ ఏదో రోజు షూటింగ్ లో చెప్పాను నేను, ఇట్స్ గుడ్ టు సీ యూ బ్యాక్ ఆన్ తెలుగు సినిమా సామ్, వి మిస్డ్ యూ అని చెప్పాను. ఫీల్ అయిపోయాను నేను చూస్తుంటే, ఆ సంబంధాన్ని మిస్ అయ్యాం మనం అన్న ఫీలింగ్ వచ్చింది నాకు యాజ్ అ ఆడియన్స్. ఆ రోజు అనిపించింది మనం దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎంజాయబుల్, ఎందుకంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను కదా, నాకు కథ తెలుసు, క్యారెక్టర్ తెలుసు, అన్ని తెలిసి చూసి మిస్ అయింది శామ్ని. సో చూసి తస్సదియా సాంగ్ అప్పుడు చెప్పాను, ఎందుకంటే తను చాలా ఏళ్ళైంది నేను సాంగ్ చేయను, డాన్స్ చేయను, ఇదేదంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు సవాలే లేదని చెప్పేసి నువ్వు డాన్స్ చేయాల్సింది, ఏం కొడతాను నన్ను అందరూ అని చెప్పి తస్సదియా తను రిలక్టెంట్గా వచ్చింది రిహార్సల్కి కూడా వచ్చి చేసింది. అండ్ ద డే వి వర్ షూటింగ్ నేను చూసి నేను తెగ ఎంజాయ్ చేస్తాను అసలు ఒక్కొక్క షాట్ చూసి. నేను చెప్పాను అసలు ఇది కదా మనం మిస్ అయింది అనేది. సో దట్ వాజ్ ద థింగ్, షీఈస్ మ్యాజిక్ ఆన్ కెమెరా. మీ లో ఫేజ్ లో సమంత గారు ఉన్నారా, సమంత గారి లో ఫేజ్ లో మీరు ఉన్నారా? సేమ్ కదండి. అంటే ఇప్పుడు 15 years జర్నీ ఉన్నప్పుడు నాకు లో ఫేజ్ ఉంటుంది, ఆవిడకి లో ఫేజ్ ఉంటుంది. ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యారు ఆవిడ స్ట్రెంత్ ఏంటి? టెన్నిస్ బాల్ అంతే, మనిషి కాదు, టెన్నిస్ బాల్ అంతే. ఎంత గోడకేసి మీరు ఎంత గట్టిగా కొడితే మళ్ళీ పట్మని తిరిగి వస్తుంది అంతే, తన తత్వం అంతే. నేను అన్నాను ఒకసారి, అది రాకీ సినిమాలో కొడతారు చూడండి, అతను పడినా కొద్ది లెగుస్తాడు, పడినా కొద్ది లెగుస్తాడు. బాగా ఎమోషనల్ కదా సమంత. షీఈస్ ఎమోషనల్, ఆల్ ఆఫ్ us are అంతే. అంటే మనం ఎమోషనల్ గురించి మాట్లాడుకుంటే ఒక సినిమా చూసి అసలు అందులోనూ ఉండిపోయి బయటికి రానంత కూరుకుపోయిన మూమెంట్ ఏంటి మీకు? నాకు అట్లాంటిది లేదు, నేను అంత కాదు, నాకు అంత ఉండదు. కూడుకుపోయి అంటే నా సినిమాలో ఉండదు నాకు. మీ సినిమా గురించి అనట్లేదు, బయట సప్తసాగర్ దాచేలో అండి 3 రోజుల వరకు హ్యాంగ్ ఓవర్ ఉంటుంది ఫుల్లీ. రీసెంట్ టైమ్స్ లో అయితే అదొక్కటే సినిమా నేను అసలు 3 రోజులు నేను అసలు హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాను సినిమా. మంజుమేల్ బాయ్స్ కూడా చాలా బాగా నచ్చింది, అంతా జరిగింది. కానీ సప్తసాగర్ దాచేలో నేను అదే ఏదో ఒక ట్రామా ట్రిగర్ చేసింది నన్ను. నా లోపల ఉన్న ట్రామానో ఏంటో తెలియదు కానీ ఉండింది. అసలు 3 రోజులు హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను. నెక్స్ట్ డే రుక్మిణికి టెక్స్ట్ చేశాను, ఏంటి ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను, నేనేదో బాధపడుతున్నట్టు ఫీల్ అవుతున్నాను, ఆ క్యారెక్టర్స్ అలాగే ఉండిపోతున్నాయి నాకు, వాడి లైఫ్ ఎందుకు అట్లా పాడైపోయింది, ఏ థాట్స్ జరుగుతున్నాయి నా మైండ్. సో దట్ వాజ్ ద ఫిల్మ్ సప్తసాగర్ దాచే, అండ్ షేక్ చేసిన సినిమా. ఎప్పుడైనా అలాంటి లవ్ స్టోరీ ఒకటి చెప్పాలి గట్టిగా? ఉంది సార్. నేను ఇంకా కానీ హేమంత్ ఇది చూశాక నాకు రాస్తే ఇంతకంటే గొప్ప, ఇంత డీప్ లవ్ స్టోరీ రాస్తే ఎంత అసలు నాకు నన్ను నేను చాలా చిన్నగా చూసుకున్నాను ఆ రోజు.
రైటింగ్ క్రాఫ్ట్ క్వాలిటీ ఇది కదా, మనం నేను ఏం తీస్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎలాంటి కథలు చెప్తున్నాను, నేను నన్ను ఒకసారి క్వశ్చన్ చేసుకున్నాను. సో యా, మేబీ ఐ హ్యావ్ టు ఫైండ్ అ స్టోరీ. మేబీ నాకంటే బెటర్గా రాసే ఒక రైటర్ తోటి కొలాబరేట్ అయ్యి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చెప్పాలని అయితే ఉంది సార్. ఎందుకంటే నాకు ఇష్టం లవ్ స్టోరీస్. అండ్ ఎస్ఎస్డి చూసిన దగ్గర నుంచి అయితే ఇంకా బలంగా ఉంది ఆ ఫీలింగ్ చెప్పాలని. కానీ ఈ జనరేషన్కి లవ్ స్టోరీ చెప్పడం చాలా కాంప్లెక్స్ సార్. లవ్ డెఫినేషన్ చేంజ్ అయిపోయింది. అప్పటి టైంది ఆ ఇన్నోసెన్స్ అది లేదు ఇప్పుడు. చాలా ఒక కాంప్లెక్స్ వే ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి ఇప్పుడు. సో వీళ్ళకి కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అనేది కూడా ఊహించలేకపోతున్నాను. సో ఇప్పుడు ఈ మధ్య నాకు ఇమ్తియాజ్ అలీ గారిది ఒక ట్రైలర్ నచ్చింది. మళ్ళీ అది చూడండి, పాత కథ, అంటే పార్టిషన్ టైంలో సెట్ అయిన ఒక కథ. అది మళ్ళీ నాకు ఇంకా టైం దొరకలేదు చూడాలి ఆ సినిమా చూడాలనిపిస్తుంది. అంత ఇంటెన్స్ కథ చెప్పాలంటే, అంత జెన్యూన్ కథ చెప్పాలంటే ఈ జనరేషన్ కథతో చెప్పలేము. అదేనండి. సో ఐ డోంట్ మైండ్ గోయింగ్ బ్యాక్ అండ్ టెలింగ్. ఎందుకంటే ఇప్పుడు లేనిది వాళ్ళు అక్కడ చూసి వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు డెఫినెట్ గా. మనకు చాలాసార్లు మన లైఫ్ లో లేనిది కూడా మనం స్క్రీన్ మీద చూసి కనెక్ట్ అవుతాం. ఆ ఇన్నోసెన్స్, ఆ టైం. సో యా, ఐఎమ్ లుకింగ్ ఫర్ అ రియలీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. కొన్ని బాగా నచ్చేసిన సినిమాలు కమర్షియల్ గా ఆడకపోతే ఒక ఫీల్ ఉంటుంది కదా, అరే ఈ సినిమా ఎందుకు ఆడలేదు, ఇలాంటి సినిమాలు కదా ఆడాలని. అలా ఎప్పుడైనా అనిపించింది ఏదైనా సినిమా చూసినప్పుడు? సప్తసాగర్ దాచేలోనే ఎక్కువ చేయాల్సిన డబ్బులు అనిపించింది సార్. ఐ డెంట్ ఫీల్ ఇట్ గాట్ ది కమర్షియల్ సక్సెస్ దట్ ఇట్ షుడ్ హావ్. నేను ఫీల్ అయ్యాను దాని గురించి. అంటే ఈ సినిమా కదా 500 కోట్లు చేయాలి, ఒక 100 రోజులు ఆడాలి ఈ సినిమా, 4-5 సార్లు చూడాలి జనం ఈ సినిమా, ఏం చేయలేదు వీళ్ళు ఈ సినిమాకి అని అనిపించింది. బట్ అది నా ఆన్సర్ కాదు, అది జనాలకి దేనికి కనెక్ట్ అయ్యారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు. ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు దాట్. అండ్ సో యా, దట్ వాస్ వన్ ఫిల్మ్ ఐ ఫెల్ట్. నేను అసలు అది 500 కోట్లు చేసింటే నేను చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే హేమంత్ కంటే హ్యాపీ నేనే ఫీల్ అయ్యేది. అంత ఫీల్ అయ్యాను ఆ సినిమా గురించి. ఇన్స్పిరేషన్ కదా అలాంటి కథలు రాయడానికి. అండ్ అది నేను చెప్తున్నాను సార్, మీరు రేపు 1 of 100 greatest films of సినిమాలో అది ఉంటుంది సార్. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఎవర్. నేను ఎప్పటికీ చెప్తాను, హేమంత్ ఇస్ వన్ ఆఫ్ ఇండియాస్ 5 top డైరెక్టర్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్. ఐఎమ్ అన్అబాషెడ్ ఫ్యాన్ ఆఫ్ హేమంత్ రావు. ఇలాంటి సినిమాలు కానీ ఇలాంటి ట్రైలర్ కానీ చూస్తుంటే స్టార్ హీరోయిన్స్ ముందుకు వచ్చి ఇలాంటి సినిమాలు ఎక్కువ చేయాలేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే కొత్త కథలు, కొత్త వెర్షన్స్, కొత్త యాంగిల్స్ దొరుకుతుంటాయి కదా. ఇలాంటి డైరెక్టర్లకు కూడా ఒక కొత్త స్కోప్ దొరుకుతుంది. డెఫినెట్లీ సార్. బట్ హీరోయిన్ సినిమాలకి మార్కెటింగ్ చాలా ఛాలెంజింగ్ సార్. అంటే బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి, ఒక పరిధిలో చెప్పాలి. బట్ వీ హ్యావ్ టు క్యాచ్ అన్ ఆడియన్స్ లార్జర్ దెన్ యువర్ ఆడియన్స్. సో ఎప్పుడు అంటారా హీరోయిన్ సినిమా ఎంత ఉంటుందండి ఓపెనింగ్, ఇట్లా ఉంటాయి. మా ఇద్దరికి అదృష్టం ఏంటంటే వీ హ్యావ్ వన్ సక్సెస్ బిహైండ్ అస్. ఓఏబి అనేది ఒక సక్సెస్ ఉంది. ఇట్ డిడ్ వెరీ వెల్ ద ఫిల్మ్. సో అదొక ధైర్యం ఉండింది మనకి. బట్ అదర్వైజ్ హీరోయిన్ లెడ్ సినిమాలకి ఒక పరిధి ఉంటుంది, ఒకటి గీస్ ఉంటుంది. అది మారాలి, అది ఆడియన్స్. సో నాకు రాజీ చూసినప్పుడు, రాజీ 100 కోట్లు చేసింది అన్నప్పుడు ఐ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో అండ్ ఈవెన్ గంగూబాయ్. సో యా, ఐ హోప్. మనకి అరుంధతి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. అరుంధతి ఆ రోజుల్లో 100% అంత కలెక్ట్ చేయడం అనేది మామూలు విషయం. 100% అండి. అరుంధతి అయ్యి ఎన్నేళ్ళు అయింది. సో యా, సో బట్ అంటే అదే అన్న, అలాంటివి కొంచెం ఫ్రీక్వెంట్ గా జరగాలి సార్. జరిగితే డెఫినెట్ గా మార్కెట్ ఓపెన్ అవుతుంది అండ్ కొత్త కథలు చెప్పొచ్చు. లిమిట్ అవ్వం. సాధారణంగా మీరు అన్నట్టు క్లాస్ ముద్ర పడిపోయిన తర్వాత వీళ్ళు ఇలాంటి జానర్లే టచ్ చేస్తారు, ఇది పక్కన పెట్టండి, ఈ సినిమా పక్కన పెట్టండి అనుకుంటున్నప్పుడు నాకు రీసెంట్గా టాక్సిక్ టీజర్ చాలా షాకింగ్ అనిపించింది. అనుకుంటే వీళ్ళు ఎంత రేంజ్కి అయినా వెళ్ళి ఒక సినిమా తీయగలరు అనిపించింది. నీకు కూడా ఆ ఇంప్రెషన్ కలిగింది? యా, ఐ మీన్ అదే అంటున్నాను సార్. చాలా మంది ఉన్నారు హాలీవుడ్లో, ఆవిడ పేరు గుర్తు రావట్లేదు నాకు, యాక్షన్ సినిమా ఒకటి చేసేసి షీ గాట్ నామినేటెడ్ ఆల్సో ఫర్ ఆస్కర్. ఒక లేడీ డైరెక్టర్, ఫీమేల్ డైరెక్టర్. సో అక్రాస్ ద వరల్డ్ మీరు చూస్తారు, డిఫరెంట్ జానర్స్ ఆఫ్ ఫిల్మ్స్లో తీస్తూ ఉంటారు. నేను వచ్చినప్పుడు కూడా మీరు ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీయొచ్చు కదా అని నన్ను అడిగేవాళ్ళు కెరియర్ బిగినింగ్లో. ఇప్పుడు అడగట్లేదు. సర్లే ఈవిడికి మెసేజ్లు కింద చేత కావా అని ఫిక్స్ అయ్యారు. బట్
కానీ ఆ అభిప్రాయం ఉండిపోతుంది, వీళ్ళు చాలా నేను అదే అంటున్నాను సార్. సాఫ్ట్ సినిమాలు చేస్తారు. లేదు సార్, నేనేమంటున్నానంటే మీరు ఎవరు అనేది మీ సినిమాలో వస్తుంది. ఇప్పుడు శేఖర్ కమలా గారిది ఒక టెంపరమెంట్ ఉంది, అది ఆయన సినిమాలో కనపడుతుంది. చాలా మంది మగవాళ్ళు, విశ్వనాథ్ గారిది ఒక టెంపరమెంట్ ఉంది, ఆయనది ఒక సినిమాలో కనపడుతుంది. సో వాళ్ళ తత్వం ఏంటనేది అది కనపడుతుంది. అది మీ జెండర్ తోటి సంబంధం కొంతవరకే, ఆ తర్వాత మిగతా అంతా మీ పెంపకము, మీ థాట్ ప్రాసెస్, మీరు ఇష్టపడేది. రేపు ఏదో ఒక అమ్మాయి వచ్చేసి అద్భుతమైన, ఇప్పుడు మానస వర్మ మొన్న హారర్ కామెడీ తీశారు. ఇట్స్ నాట్ వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ హూ ఇస్ ఫీమేల్. ఆ బాక్సెస్ అన్ని బ్రేక్ చేసి తను చేసింది. సో అట్లా రేపు వస్తారు ఎవరో ఒక, మళ్ళీ ఒక అమ్మాయి వచ్చి మన ఇండియాలో అబ్సెషన్ లాంటి సినిమా తీసింది అనుకున్న అందరూ అంటారు. సో అదే బంగారం ఎవరు ముందు నుంచి సమంతేనా, లేదంటే సమంత గారు? లేదండి, ఒరిజినల్ గా ఈ కథ కొంచెం వేరేగా ఉండింది. అప్పుడు సాయి పల్లవి గారితో చేద్దామని ఒక ఐడియా ఉండింది. నేను అప్పుడు యాక్చువల్గా కథ వినలేదు, కానీ సమంత గారు జస్ట్ నాకు ఐడియా చెప్పేసి ఇది సాయి పల్లవితో అనుకుంటున్నాము, ఇంకా అవుతుంది, నువ్వు చేస్తావా, కెన్ వి పిచ్ యువర్ నేమ్ as డైరెక్టర్ అంటే యా డెఫినెట్లీ, వై నాట్, నీ ప్రొడక్షన్ అయితే కంఫర్ట్ నాకు, ప్లస్ రాజు గారి స్టోరీ అని చెప్పారు. అప్పుడు సూపర్, ఇంకా నాకు ఎందుకంటే రాజు గారి సినిమాలు నాకు చాలా ఇష్టం. సో ఇట్ వాజ్ సేఫ్, ఏముంది అది పెద్ద నెగోషియేషన్ లేదు. ఆ తర్వాత చాలా మారింది, అప్పుడు ఆవిడకి డేట్స్ లేక రకరకాలుగా అయ్యి, తర్వాత దీన్ని మొత్తానికి ట్వీక్ చేశారు, టోటల్ గా సమంత గారికి సూట్ అయ్యేలాగా ట్వీక్ చేశారు. సో అది సాయి పల్లవి గారికి కలిసి కథ చెప్పడం లేదు, ఆవిడకి జస్ట్ ఒక పిచ్ పంపించి, అప్పుడు జస్ట్ ఫోన్ కాల్ లో జరిగింది. నెక్స్ట్ అప్పుడు ఆవిడకి డేట్స్ లేవు అసలు, నో డేట్స్ ఫర్ ద నెక్స్ట్ 1 year. కానీ ఆ కాంబినేషన్ ఊహిస్తేనే చాలా బాగుంది. నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత ప్రొడ్యూసర్ గా సాయి పల్లవి, అది ఎప్పుడైనా జరగాలని కోరుకున్నాను. తప్పకుండా. ఈ మధ్య సినిమాల్లో, కథల్లో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ మీద, రాసుకున్న పద్ధతి మీద పెద్ద డిబేట్ జరుగుతుంది. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలాంటివి చేయాలి, ఎలాంటివి చేయకూడదు, రకరకాలుగా వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఇండస్ట్రీ వ్యక్తుల నుంచి కూడా వాళ్ళ డిబేట్ వాళ్ళు వినిపిస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? మంచిదే కదా సార్, ఇప్పుడు డిస్కషన్ వచ్చేది. ఇప్పుడు ఇంతకుముందు చాలా, అంటే ఇంతకుముందు ఇలాంటివి జరగలేదా అంటే జరిగినాయి, చూడలేదు కదా అంటే చూశారు, అప్పుడు కంప్లైంట్ చేయలేదంటే అప్పుడు చేయలేదు, ఇప్పుడు మరి ఎందుకు చేస్తున్నారంటే చేస్తున్నారు. టైం మారింది సార్, ఎందుకు చేస్తున్నారంటే ఏం చెప్తాం మనం, గ్రౌండ్ రియాలిటీ మారింది. మీకు న్యూ జనరేషన్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఫిల్మ్. ఇప్పుడు మిలీనియల్స్ తర్వాత జెన్జీ వచ్చారు. జెన్జీ వాళ్ళకేం నచ్చిందో, వాళ్ళకేం నచ్చదో వాళ్ళు క్లియర్ గా బయట పెడుతున్నారు. సో ఎప్పటికప్పుడు ఫిల్మ్ మేకర్స్ ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ అంటాము. సో వాళ్ళ టేస్ట్ ప్రకారం మనం మార్చుకుంటాం కదా సార్ కథలు, అదే కదా సార్ మనం చేసేది. మార్చుకుంటారు, మార్చుకోను నేను ఇట్లాగే తీస్తాను అంటే తీయండి, మరి ఎవడు చూస్తాడో, ఎవరికి నచ్చదు. యాజ్ ఎ రైటర్ గా మీ థాట్ ప్రాసెస్ ఏంటి హీరోయిన్ క్యారెక్టర్స్ మీద? నా థాట్ ప్రాసెస్ నా సినిమాలు చెప్తాయి కదా సార్. ఆల్రెడీ నేను ఇన్ని సినిమాలు చేశాను, మై 6th ఫిల్మ్. 6 films చూస్తే మీకేమనిపిస్తుంది? ఓకే, ఈవిడ సినిమాలో ఫీమేల్ క్యారెక్టర్స్ ఇలా ఉంటాయి, ఇంకా అంతే, అంతకంటే ఏం లేదు. ఐ డోంట్ ఒక ఎజెండా పెట్టుకొని వెళ్ళను సార్. నాకు ఎలా కరెక్ట్ అనిపిస్తే నేను రాస్తాను అంతే. నాకు కరెక్ట్ అనిపించింది మీ అందరికీ కరెక్ట్ అనిపించాలని రూల్ లేదు. అక్కడే మీరు నా సినిమాని యాక్సెప్ట్ చేయడమో రిజెక్ట్ చేయడమో జరుగుతుంది. సో ఇది ఓహో మొత్తం అందరికి నచ్చేసిందంటే నా సినిమాలు ఇప్పటికి 1000 కోట్లు చేయాలి. సో నేను చెప్పే కథల పరిధిలో నాకు నచ్చినట్టు నేను ఒకటి చెప్పాను, నాది అంతవరకు ఉంది. సో నేను నాకు నచ్చినట్టు చేస్తాను, ఎందుకంటే నాకు అలాగే తీయటం వచ్చు. సో ఏమంటారు, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అది ఎప్పుడు నేను చేయలేదు లైఫ్ లో. మన బలాలు ఏంటో మనకు తెలుసు. అలాగని ఇవాళ ఏదో డిబేట్ వచ్చిందని నేను అప్పటి నుంచి అలా అదేం లేదు. ఎవ్రీ టైమ్ సొసైటీ చేంజెస్, సొసైటీ హ్యాస్ అన్ ఒపీనియన్. నేను ఇలాగే చేయగలను కాబట్టి నేను చేస్తున్నాను, మిగతా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఆడియన్స్ రియాక్షన్ వస్తుంది, ఫిల్మ్ మేకర్ విల్ కోర్స్ కరెక్ట్ ఆర్ నాట్. అంటే ఈ విషయంలో తప్పు యాక్టర్ల వైపు చూపిస్తున్నామా, లేదంటే డైరెక్టర్ల వైపు చూపిస్తున్నామా? వీళ్ళు రాశారు కాబట్టి వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రాస్తున్నారు. సార్ అందరిది ఉంది కదా సార్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మేము ఒక కథ రాసాం సార్, సమంత గారు ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్. ఆవిడకి అది నచ్చకపోతే ఆవిడ చెప్తారు. అంటే చాలాసార్లు యాక్టర్స్కి మేము చెప్పొచ్చా లేదా అని సంకోచం కూడా ఉంటుంది. కొన్నిసార్లు మనం చెప్తే తీసేస్తారని కూడా ఉంటుంది, అది కూడా ఉంది 100%. బట్ మీకు చాయిస్ లేదని కాదు, మీకు చాయిస్ ఉంది, కానీ ఆ చాయిస్కి ఒక కాస్ట్ ఉంది. ఆ కాస్ట్ మీరు భరించగలరా? దట్ ఈస్ ద క్వశ్చన్ సార్.
చాలాసార్లు చాలామంది బిగినింగ్ ఆఫ్ కెరియర్లో కూడా నేను ఇలాంటిది చేయను, అదే కాంప్రమైజ్ కాను, అవును నాకు డబ్బులు లేవు, నేను రెంట్ కట్టలేను ఈ నెల, కానీ నేను చేయలేను, అది మీరు ఒక చాయిస్ తీసుకుంటున్నారు. మీరు ఎలాంటి చాయిస్ తీసుకుంటారని జడ్జ్ చేసే కెపాసిటీ నాది కాదు, నేను చేయకూడదు. మీ అవసరాన్ని బట్టి, మీ ఆ రోజు పరిస్థితిని బట్టి మీరు డిసిషన్ తీసుకుంటున్నారు. ఆ డైరెక్టర్ అలా ఎందుకు చేస్తున్నాడు అంటే అతనికి అవకాశం దొరికింది, అతను ఇది ద బెస్ట్ వే టు మేక్ మై ఫిల్మ్ అ కమర్షియల్ సక్సెస్ అని చెప్పేసి అతని క్యాల్కులేషన్ అది. ఇప్పుడు నేను ఇట్లాగే తీసి అమ్మాయిలను కించపరచాలి, ఎందుకు సార్? ప్రతి ఒక్కడు సినిమా తీసి అందరూ మెచ్చుకోవాలి, నన్ను సినిమా చూసి బాగుందని చెప్పాలని తీస్తారు. కొన్ని మిస్ఫైర్ అవుతాయి. ఇప్పుడు నేను అనుకున్న కథ రాశాను, మీకు నచ్చలేదు, బాగాలేదని చెప్పి రివ్యూ రాస్తారు, అంతే కదా సార్, మిస్ఫైర్ అయింది. ఏది ఎప్పుడు మిస్ఫైర్ అవుతుంది మనం చెప్పలేము. బట్ ఎస్, అస్ ఫిల్మ్ మేకర్స్ వీ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ సొసైటీ, ఎందుకంటే అదే మన మార్కెట్, దాన్ని బట్టి మనం అడ్జస్ట్ అవ్వడం. రివ్యూలు బ్యాలెన్స్ తప్పుతున్నాయి అనిపిస్తుందా? మనుషుల్లోనే బ్యాలెన్స్ ఉండదు సార్, రివ్యూస్ ఎందుకు, వాళ్ళ మెషిన్స్ కాదు కదా సార్. మళ్ళీ బాగుంటాయి, అక్కడక్కడ బాగుంటాయి, అక్కడక్కడ తప్పుతాయి. గుడ్ డేస్ బ్యాడ్ డేస్ అన్ని తీసుకోవాలి సార్. మనల్ని పొగిడినప్పుడు ఏమో రివ్యూస్ బాగున్నాయి, తిట్టినప్పుడు ఏమో రివ్యూస్ బ్యాలెన్స్ తప్పుతున్నాయి అని చెప్తే తప్పు కదా సార్. ఉంటాయి 10 మందిలో 5 మంది బ్యాలెన్స్గా చెప్తారు, ఒక 5 మంది కొంచెం ఎక్కువ ఎక్కేస్తారు, చిరాకు పడతాం మేము కూడా. ఇప్పుడు ఇరిటేషన్ వస్తుంది, బాధ వేస్తుంది, ఇన్ని రోజులు కష్టపడడం, ఇట్లా చెప్తారా, ఇట్లాగా మాట్లాడేదని అనిపిస్తుంది. బట్ దట్స్ దేర్ జాబ్, ఐ డోంట్, ఏం చెప్తాం సార్, అది దాని మీద మన కంట్రోల్ లేదు. సో దాని గురించి డిస్కషన్ పెట్టడమో, నేను వాళ్ళకు పెద్ద ఇలా రాయండి అలా వాళ్ళ జాబ్ వాళ్ళది, నా జాబ్ నాది. ఎవరిది ఏమంటున్నాడు మేము మన సినిమా, మీకు అంత బాధ వేస్తుంది, మేము ఇంత తిట్టేస్తామని ఇట్లా కూర్చోండి, వేరే పని చేసుకోండి, లేదంటే ఎవరు చూపించుకోండి, మీకోసమే తీసుకుని మీరే చూసుకోండి, అంతే. సో వీ కాంట్ స్టాప్ రివ్యూస్ సార్. ఫిల్మ్ మేము రిక్వెస్ట్లు పెట్టవచ్చు, మీరు ఫస్ట్ 3 days ఇలా చేయండి, అలా చూడండి, ఇలా చేయాలి, కాంట్ కంట్రోల్ సార్. ఎవ్రీబడి ఈజ్ అ రివ్యూవర్ టుడే. ఎంతమందికి చెప్తారు సార్? 10 మంది నోన్ రివ్యూవర్స్ ఉంటారు, ఎవడో ఒకటి పెడతారు కదా ట్విట్టర్ మీద. ఎవరు అంటే ఇవాళ యూ హ్యావ్ వేస్ అండ్ మీన్స్, సోషల్ మీడియా మీ చేతిలో ఉంది అనిపించింది, మనం ఆలోచించి పెట్టే లోపు అంత టైం కూడా లేదు, నాకు అనిపిస్తే పెట్టేస్తున్నారు. సో ఫట్ మనీ ఒక టాప్ రియాక్షన్ వచ్చేస్తుంది. ఇంతకు ముందు ఏంటంటే ఒక రివ్యూ చూసి ఇంటికి వెళ్ళి వాళ్ళు మొత్తం టైప్ చేయాలి, ఆ టైప్ చేసేటప్పుడు ఒక ఆలోచన వస్తుంది, మళ్ళీ దాన్ని చదువుకొని ఒక రకంగా అనుకుంటారు, ఆ తర్వాత అది ఎడిటర్కి వెళ్తుంది. చూడండి ఎంత ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ లేదు, అయిపోయిందా అక్కడే ట్వీట్ రివ్యూలు అయిపోతున్నాయి, మీరు అక్కడే కూర్చొని చెప్పేస్తున్నారు. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. బయటికి రాగానే మైకులు రెడీగా ఉంటాయి, ఐమాక్స్ దగ్గర. టైం ఎవాల్వ్ అయింది, సొసైటీ ఎవాల్వ్ అయింది, ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి ఇదమ్మా గ్రౌండ్ రియాలిటీ. నువ్వు సినిమా తీస్తావా లేదా, అంతే. అలా మొదలైంది టైంలో నాని స్టార్ కాదు, తర్వాత ఓ బేబీ టైంలో తేజ కూడా స్టార్ కాదు, కానీ వాళ్ళ గ్రాఫ్స్ మారిపోయాయి, వాళ్ళ స్థాయి మారిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళతో ర్యాపో కానీ, ఫ్రెండ్షిప్ నానితో కానీ తేజతో కానీ? అంటే ఇప్పుడు మనం కథ తయారు చేసుకున్నాం, చెప్పేసి ఏ టైంలోనైనా వెళ్ళి చెప్పొచ్చు. నాని నేను సోషల్ గా కలుస్తాం సార్, అంటే నాట్ ఇన్ డైలీ టచ్, కానీ డెఫినెట్ గా తను సినిమాలు తీసినప్పుడు, కోట్ తీసినప్పుడు ఇన్వైట్ చేశాడు, రివ్యూకి నేను వెళ్ళాను. సో వీ హ్యావ్ అ కంఫర్టబుల్ ర్యాపో, కలిసినప్పుడు మాట్లాడుకుంటాము. తేజ అండ్ మీ ఆర్ మోర్ క్లోజ్, ఎందుకంటే తేజు నాకు చాలా ఏళ్ళ నుంచి తెలుసు, అండ్ లిటరల్గా వారానికి 2-3 సార్లు మాట్లాడుతున్నాను తేజతో. నేను ఇంకా బాగా క్లోజ్ ఉంటాను. గ్రోత్ చూస్తే ఎలా అనిపిస్తుంది? అయ్యో, ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్, వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ నాని హెస్ అచీవ్. చాలా అంటే నాని పెద్ద యాక్టర్, స్టార్ అవ్వడం కంటే కూడా నాకు ఒక ప్రొడ్యూసర్గా ఎంత మంచి సినిమాలు తీస్తున్నాడని నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మంచి టాలెంట్ని తీసుకొచ్చారు ఇండస్ట్రీకి. సో దట్ ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్. తేజు, ఐఎమ్ సో ప్రౌడ్, ఇప్పటికీ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్రౌండెడ్ హీరోస్ అండి. అంటే చాలామంది వాడు లక్తో సక్సీడ్ అయ్యాడు అనుకుంటారు, కాదు సార్, ప్యూర్ హార్డ్ వర్క్ సార్. అబ్బాయి సినిమా స్టార్ట్ అయ్యే ముందు నుంచి, కథ విన్న దగ్గర నుంచి ఎండ్ ప్రోడక్ట్ అయ్యే వరకు ఎంత కష్టపడతాడో ప్రతి ఒక్క దానికి నాకు తెలుసు. ఒక 100 సార్లు చెప్తాడు కథ, నాకే 100 సార్లు చెప్తాడంటే వాడికి ఇంకో 10 మంది ఉంటారు అలా. ఎందుకు అంటే తప్పు చేయకూడదు నేను ఈ కథతోటి, మీరు చెప్పండి ఇందులో ఏమన్నా ఉందా అని పదే మోస్ట్ గ్రౌండెడ్, మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరో ఇన్ దిస్ జనరేషన్ దట్ ఐ హావ్ సీన్. సరే, ముగించే ముందు మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ దగ్గరికి వద్దాం. ఆ 2 కంప్లైంట్లు చాలా వీలైనంత తొందరగా మీరు
షార్ట్ అవుట్ చేసి మన నెక్స్ట్ ఇంటర్వ్యూ లోపు మనం నేను దాన్ని షార్ట్ అవుట్ చేసి ట్రై చేస్తాను సార్. మీకు టచ్ లో ఉన్న హీరోలందరితోనూ మంచి కథలు చెప్పి మంచి సినిమాలు సరే చేయాలి. సార్. నాకు ఏ హీరోతో ఈగో లేదమ్మా, నాకు ఎవరితో ఈగో లేదు. వేగంగా సినిమాలు చేయాలి వీలైనంత ఎక్కువ. ఎందుకంటే చాలా కథలు అనుకుని ఉంటారు, చాలా కథలు ఉంటాయి, చెప్పాల్సిన కథలు చాలా మిగిలిపోయి ఉంటాయి, అవన్నీ చెప్పేయాలి. కరెక్ట్ సార్. హీరో తోటి కథ ఇంకా ఒక్కో 10 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. సో ఎస్, ఐ విల్ ట్రై టు డూ దట్. రైట్. మా ఇంటి బంగారం సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. బంగారం 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 బాక్స్ ఆఫీస్ నిండా బంగారం నిండిపోవాలని థ్యాంక్ యూ సార్. కోరుకుంటున్నాను. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.